ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 18వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి అయితే ఉంది సార్. సో ఆ రోజు మీరు ఏదో స్పెషల్గా పూజ చేయబోతున్నారని చెప్తున్నారు. సో గత 2 రోజుల క్రితం కూడా మీరు పౌర్ణమి రోజు ఏదో చేశారు పూజ. దాని ద్వారా ఏవో మెడలో వేసుకునే లాకెట్స్ కూడా ఇచ్చారు. ఈ పూజలో ఎలాంటిది పెట్టబోతున్నారు? ఇది సేల్స్ కోసమే పెడుతున్నారా? జస్ట్ పబ్లిక్ని ఆకర్షించి ఇది మెడలో వేసుకుంటే ఇట్లా జరుగుద్ది అని చెప్పడానికి ఇలాంటి పూజలు చేస్తున్నారా మీరు? అవును, అంతేనా? ఆకర్షించుకొని మ్యాక్సిమం డబ్బు సంపాదించేసుకుందామని, ఓకే, ఎంత వీలుంటే అంతవరకు దోచేసుకుందామని. అంత మరి రావట్లేదు కదా మీ దగ్గరికి జనాలందరి దగ్గర దోచేసుకుంటున్నాను కాబట్టి అంత గుడి కట్టా. సరే, గుడి విషయంలో నేను కామెంట్ చేయను. ఆ డబ్బే కదా నేను గుడికి కట్టుకుంది. మరి జనాల దగ్గర దోచేసే కదా. ఎవరేవో మీకు ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఇచ్చి ఉంటారు, ఇక్కడ ఉన్న అదే భక్తులు ఫండ్స్ ఇచ్చి ఉంటారు. కరెక్టే, మీరందరూ ఒప్పుకుంటా. ఎవరు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు నా దగ్గర ఒక రసీదు కూడా తీసుకోకుండా ఇచ్చారంటే ఎన్ని కోట్లు ఇచ్చుంటే ఎన్ని కోట్లు నేను మింగేస్తే ఎంత పెట్టి దేవాలయం కట్టుంటా, అది కూడా ఆలోచిద్దాం. సరే, ఎన్ని కోట్లు వచ్చాయని మాకు తెలియని విషయం చెప్తున్నా. అంటే కొన్ని విధానాలండి మనం అంటే బయట టాక్ సార్, అంటే ఇది నా మాట కాదు. ఏదో పూజ అంటారు, మెడల్లో లాకెట్ అంటారు, నవరత్నాల లాకెట్ అంటారు, అది వేసుకోమంటారు, ఆ ఫలితం దేవుడు ఎరుగు. దాని తర్వాత ఇప్పుడు ఏదో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి పూజ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఎవరు ఏమనుకుంటారనే విషయం పక్కన పెడితే, ఒకనొక టైంలో ఎవరైనా మాట్లాడితే కొంచెం నేను చిన్నపుచ్చుకునేవాడిని. నన్ను అంటారా వీళ్ళు అని చెప్పి. మంచిదంటే అన్నారు, అసలు నేను ఎందుకు పట్టించుకోవాలి? మీకు ఒక చెప్తా చిన్న విషయం, తర్వాత వాస్తవంలోకి వెళ్దాం. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతే ఎందుకు తెలుసా అండి? దీనికంటే పెద్దది కాబట్టి. ఆ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, కానీ వాటి ఇన్నర్ ఫీలింగ్ తెలుసా? మేమే గొప్పవానే. కరెక్ట్. ఏనుగు వెళ్తుంటే అంత పెద్దది అయినప్పటికీ దాన్ని చూసి భయంతో మురుగుతూ ఉంటాయి. కానీ వాటికి గ్రామ సింహం అనే పేరు ఒకటి ఉంటుంది. కుక్కల్ని గ్రామ సింహం అంటారు. అంటే అడవిలో ఉండేటువంటి సింహాలు అయితే ఊర్లో ఉండేటువంటి గ్రామ సింహం అంటే కుక్క. వాటికి గ్రామ సింహం అనే పేరుంది. కాబట్టి నేను అరుస్తుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకోవాలి చుట్టుపక్కల వాళ్ళందరూ. కాబట్టి అరుస్తూ ఉంటుంది అది. ఏనుక అవన్నీ సంబంధం లేదు కదా. ఒకవేళ కర్మకాలి అది కనుక ఏంటని వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, కుక్కలు ఎక్కడ ఉంటే అంత దూరం పారిపోతాయి. కానీ వాటి ఏంటని ఫీలింగ్ ఏంటి తెలుసా? వెనక్కి తిరిగి చూసింది ఎవరా అరిచేదని చెప్పి మనం 4 అడుగులు వెనక్కి వెళ్ళి కనుక ముందుకు దూకుతున్నట్టుగా కాలు కనుక కింద రంకి వేసినట్టుగా కాలు దూకితే అది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అలా ప్రయత్నం చేద్దాం, మనం భయపడినట్టుగా తెలియద్దు అన్నట్టుగా కుక్కల ప్రయాణాలు ఏవో చేస్తూ ఉంటాయి. ఈ కుక్క ఏనుగు గోల పక్కన పెడదాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ పూజ చేస్తున్నారు? అలాగే సార్, మీరు అడిగారు, దాన్ని సమాధానం చెప్పాలి. అంటే మన ప్రేక్షకులకు ఎగ్జాంపుల్స్ అవసరం లేదండి, వాళ్ళు అవసరం లేనప్పుడు వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగిన దానికి మీరు నన్ను అడగక్కర్లేదు. 200 దూషించద్దు వాళ్ళని. దూషించడం ఏముందండి? మీరు అన్నారు కాబట్టి చెప్తారు. అన్నారంటున్నా నేను. ఎందువల్లంటే నాకు తెలిసి నేను అందరికీ కూడా 100 మంది అడిగితే 100 మందిలో నేను అందరినీ సెర్చ్ చేసుకొని ఇస్తా. అది ఇచ్చేవారికి కూడా పుచ్చుకునే వ్యక్తి కూడా అర్హత ఉండాలి. అర్హత లేని వ్యక్తికి నేను ఇబ్బంది పడిన కదా. కాబట్టి నేను ఒక వ్యక్తి ఒక వస్తువు ఇచ్చిన తర్వాత సార్ మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఇదే భయం. ఏమన్నంటే మాట్లాడితే శపించినట్టు మాట్లాడతారు. నేను మాట్లాడదంటూ శపించినట్టు ఎక్కడ ఉందండి? మీకు ఇంక అర్థం కావట్లేదు. చాలా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతాను. అసలు నా తత్వం ఇది కాదు. మీరు మాట్లాడేది నవ్వుతూనే, కానీ జరిగేది మాత్రం వాడు అన్నది వాడైతే ఇలా మాట్లాడంటే పాపం వాడు బాధ వాడు చెప్పుకోరండి. నాకు చెప్పుకుంటారు. అసలే మీరు ఎవరికి అందుబాటులోకి రారంటే అసలు మీకు చెప్పుకున్నారు కదా. ఇప్పుడు నేను లైవ్ లో మాట్లాడించండి. సరే, కాదు కదండి. ఎందుకంటే నేను మాట్లాడేస్తాను, నేను డైరెక్ట్ మనిషినే కల్పిస్తాను. ఇక్కడ మన స్టూడియోకి పిలిపిద్దాం. ఇప్పుడు ఒకసారి మాట్లాడేస్తే జనాలు కూడా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు తప్పండి. అంటే ఎవరికి కూడా అంతంత తేలిక నేను ఏ వస్తువు ఇవ్వను. ఒక వస్తువు మనం ఇచ్చామంటే అవతల వ్యక్తి జీవితకాలము కూడా పీఠాన్ని కానీ నన్ను కూడా మర్చిపోకుండా ఉండాలి అనేటువంటి దృక్పథంలోనే ఉంటుంది. అంటే అతని జీవితం బాగుంటే మాత్రమే మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. మనం బదనం అనుకోదండి. అంటే ఏ ఒక్క వస్తువు మీద కానీ ఏది ఇచ్చినా ఎవరి దగ్గర 1 రూపాయి కూడా నేను వాళ్ళ వరకు
ఆశించలేదు, ఆశించవలసిన అవసరం నాకు లేదు. నా దృష్టిలో అటువంటి సొమ్ము తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏరుకోవటం. నా దృష్టిలో అంటే ఇప్పుడు మీకు ఒక ఐటెం కావాలి, నేను ఏదో నవర్తనాలు అన్నా, అది మీకు ఇస్తా అన్నా, దానికి మీరు నాకు ఏదో ఇచ్చారు, అందులో నేను ఏదో డబ్బు వసూలు చేసుకొని అందులో నేను ఏదో రూపాయి దాచుకోవాలనుకుంటే శవం మీద చిల్లర ఏరుకున్నట్టే. నాకెందుకండి అది? నాకు భగవంతుడు నాకు ఇవ్వవలసింది నాకు తృప్తిగా ఇస్తున్నప్పుడు, అంటే మీలాంటి వల్లగా నాకు తృప్తిగా ఇస్తున్నాడు అంటే 10 మంది నేను ఏదో చేయబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండబట్టి నన్ను తృప్తిగా నేను సంతోషంగా ఉంటే వాళ్ళు నన్ను చూస్తున్నారు. 10 మంది నన్ను చూస్తున్నప్పుడు నేను ఇంకొక 10 మందిని చూసేటువంటి భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ వేలో నేను ముందుకెళ్తా. మినహాయిస్తే ఎవరో ఏదో తీసుకోవాలి అది ఉంది కాబట్టే నేను పౌర్ణమి రోజు నాడు ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేస్తున్నానంటే ఒకే ఒక్క వ్యక్తి 5 లక్షల రూపాయలు ఇచ్చారు ధ్వజస్తంభానికి. తర్వాత సువర్ణంతో త్రిశూల యంత్రం చేస్తున్నారంటే ఆ వాళ్ళే మళ్ళీ 30 గ్రాముల సువర్ణం ఇచ్చారు. ఎవరికి అవసరం అండి? నవంబర్ 2వ తారీఖు నుంచి మొదలు పెడితే నిన్న 26వ తారీఖు వరకు దేవాలయానికి సుమారుగా నాకు ఒక 11-12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నా చేతిలో రూపాయి లేదు, పని ఆగలేదు. ఎలా అయిందండి? కేవలము కూడా అక్కడ జరిగేటువంటి విధానాన్ని చూసి నేను చెప్పింది విని ఈయన 1 రూపాయి తినడు, ఆయనకి సంబంధం లేదు అనేటువంటిది నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆలయాన్ని ముందుకి నడిపించారు. నాదేముందండి ఇందులో? అంటే ఒకటి ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి అనటం అనేటువంటిది వాళ్ళ సహజతత్వం. అనేటువంటి వ్యక్తి కూడా అరే మనం తప్పుగా మాట్లాడడం అని వాళ్ళకి అనిపించగలగాలి. అరే ఆ వ్యక్తిని మనం తప్పుగా అనుకున్నాము, 10 మందిని మనం చూసిండొచ్చు, ఆ 10 మందికి సంబంధించిన వ్యక్తి కాదు అని తన రియలైజేషన్ అయ్యేటట్టుగా మనం ఉండాలి. అంతేగాని అతనేదో ఉన్నాడని చెప్పి మనం ఏదో ఆవేశపడేసి ఇంకో అట్లా మాట్లాడదాం అనుకోండి, ఎవరికి ఉపయోగం? ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేయబోతున్నారు? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు 14 తలల సుబ్రహ్మణ్యాన్ని నాగప్రతిష్ఠ చేయబోతున్నానండి. ఇక్కడ మీ ఆలయంలో 14 తలలు అంటే ఎందుకు ఉంటాయి అంటే 14 ముఖాలు, 14 పడగలు ఏదైనా అనొచ్చు. ఈ శేషస్య సర్వ నాగేశ అని చెప్పి ప్రత్యేకంగా 14 సర్పజాతులు చెప్పబడి ఉన్నాయి శాస్త్ర ప్రమాణంలో. మనకు ఈ ఒక్క సర్పదోషం కావచ్చు, కాల సర్పదోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, ఇవన్నీ ఏ విధానాన్ని అనుసరించి ఉన్నాయో, ఇవి ఏ ప్రమాణంలో ఏ పేరుకు తగ్గట్టుగా అవి ఆపాదిస్తున్నాయో అవి 14 విధానాలు. ఆ 14 సర్పజాతులు ఏవైతే ఉన్నాయో ఆ 14 ముఖాలతోటి కూడా ఉన్నటువంటి సర్పాన్ని తీసుకొచ్చి అక్కడ నేను ఆ రోజు కూడా ఏమన్నా యంత్రాలు లాంటివి ప్లాన్ చేస్తున్నారా ఇవ్వడానికి? అంటే మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని వాటి కోసమే నేను చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, అది నా స్వవిషయం. అంటే ఇప్పుడు మన భక్తులు కూడా చూసి కాల్ చేసి ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను అంటే నేను వీడియోలో చెయ్యకపోయినా ఒక మాట మీద వెళ్ళిపోతుంది మొత్తం అంతా. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను చేస్తున్నది ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన, ఆయన ప్రతిష్ట, అది ప్రధానం. అక్కడ 14 తలలతో చేసేటువంటిది సామాన్యమైతే కాదు. అది నాగప్రతిష్ఠ అనేటువంటిది అన్ని చోట్ల కూడా 2 తలలు 3 తలలు 5 తలలుగా మాత్రమే ఉంటుంది. కానీ 14 తలలతోటి చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది నా మనస్సాక్షికి నాకు తెలుసు. ఆలయంలో ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది నాకు తెలుసు. కంటిన్యూగా శ్వేతనాగులు విపరీతంగా అక్కడ ప్రభావితంగా తిరుగుతున్నాయి. అంటే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగేంద్రహారుడు అంటే నాగేంద్ర అంటే పామునే హారంగా వేసినటువంటి ఈశ్వరుడు, మణికంఠుడైన. ఆయన స్థాపించే ఆ విధానంలో ఉన్నాం కనుక ఆయనని రక్షించుకోవడం కోసం ఈ యొక్క శ్వేతనాగులు మితిమీరి తిరుగుతున్నాయని చెప్పి బాగా పరిసరాలు అందరూ కూడా చెబుతున్నారు. అంటే ఏమిటి అంటే శ్వేతనాగ్ ఎక్కడ కనిపిస్తుంది? ఒక దివ్యమైన క్షేత్రం ఉంటే మాత్రమే శ్వేతనాగ్ కనిపిస్తుంది. అందరికీ కూడా అన్ని చోట్ల అది కనిపించదు. కాబట్టి అక్కడ ఆ 14 తలల సర్పాన్ని ప్రతిష్ఠ చేసినట్లయితే మనుగడ అంటే ఈ యొక్క సర్పదోషాలతోటి ఉండేటువంటి వాళ్ళు చేతి వరకు చాకిపోటాలు, గర్భస్రావాలు అయిపోతారు. ఎందుకు జరుగుతుందో తెలియదు. మంచి ఆరోగ్యంగానే ఉంటారు కానీ సడన్గా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా మందుల వల్ల కూడా సంతానం కలుగుతుంటే ఇవన్నీ ఇబ్బందులు పడుతుంటాయి. ఇటువంటి ఏవైనా సరే తెలిసో తెలియకో పూర్వం నుంచి వచ్చేటువంటి కొన్ని అపయుక్త దోషాలు ఉంటాయి, అనువంశికంగా కూడా వచ్చేటువంటివి. అవి ఏదైనా 1% అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా తద్వారా సంతానం అనేటువంటిది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణంలో జన్మించడం, ఏదో ఒక అవిటితనం అంటుంటారు. ఇటువంటి కొన్ని దానివల్ల వస్తుంటాయి. ఇటువంటివి ఏవి కూడా రాకుండా ఏ మనిషికి కూడా మానసిక శారీరక అవిటితనం రావద్దు.
సంతానం అనేటువంటిది చక్కగా ఉండాలి, ఆరోగ్యం అనేటువంటిది ఉంటే చక్కటి సంతానం ఉంటుంది. ఇవన్నీ కూడా 10 చోట్లకి తిరగవలసిన అవసరం లేకుండా 14 తలల సర్పం అనేటువంటిది ప్రతిష్ఠ చేసినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నారు అంటే వారి యొక్క జీవితం అనేటువంటిది సుఖశాంతులతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలంటే ఏమి చేయాలనేటువంటి విషయం బాగా ఆలోచించగా అక్కడ పూర్తిగా కూడా శ్వేత నాగులు అనేటువంటిది చాలా స్థాయిలో తిరుగుతూ ఎంతో మందికి దర్శనాన్ని కలిగించే కనుక అది ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము అనేటువంటిది ఒకటి పూర్తిగా ఒక స్థానం, ఒక విధానానికి వచ్చి అక్కడ ఈ యొక్క 14 తలలతోటి సర్పాన్ని ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. ఎవరైనప్పటికీ కూడా దానికి సంబంధించి కొన్ని ఆరాధనలు చేసుకొని చిమ్మిరి అనగా బెల్లమును తెల్ల నువ్వులు దంచినటువంటి చిమ్మిరి తీసుకొని నివేదనగా పెట్టుకొని ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే, తర్వాత పాయసం, ఈ రెండు అక్కడ ప్రసాదంగా పెట్టేసేవి కనుక స్వీకరించినట్లయితే వారు ఏ ఒక్క ఇబ్బందికర వాతావరణంతో ఏ మనోవిచారంతో అక్కడికి కనుక వచ్చి ఉంటారో అది ఏదైనా కావచ్చు కాక, ఎలాంటి మనోవ్యధైనా సరే వచ్చి ఆ ఒక్క 14 తలల నాగేంద్ర స్వామి వారికి చేసుకొని అక్కడ త్ర్యంబకేశ్వర స్వామికి ఆరాధన చేసుకొని ఓపిక ఉంది అక్కడ వంట చేసుకొని నివేదన పెడతారు, ఏదైనా తెచ్చుకుంటారు. పరమాన్నమును ఈ చిమ్మిరి తెచ్చుకొని స్వామివారికి నివేదనగా పెట్టి అది ప్రసాదం తీసుకుంటారో వారికి 14 రోజుల తర్వాత నుంచి శుభయోగాలు కలుగుతాయి ఖచ్చితంగా. అటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మొన్ననే పెట్టేవాడిని, కానీ ప్రతిదానికి ఒక సంయుక్తంగా ఒక విధానం అనుసరించి ఉండాలి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అదే రోజునాడు ఈ యొక్క ఇంతే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ నేను ఇది కేవలం కూడా ఈ యొక్క సర్పాకృతే కాకుండా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా అక్కడ నేను ప్రతిష్ఠ చేస్తున్నా. ఎందువల్లనంటే యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ఎప్పటి పాపాలు అప్పటికి నిర్వీర్యమైపోవాలి, ఎప్పటి దోషాలు అప్పటికి నిర్వీర్యమైపోతే ఆ యొక్క కుటుంబం అనేటువంటిది సుఖంగా ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నా కుటుంబం మొత్తం నా మీద ఆధారపడి ఉంది అంటే ఏం లేదు కానండి, కొంచెం దాని అనుకోండి, దీన్ని 2 వీడియోల కింద నేనే ఉన్నా, నా కుటుంబం మొత్తం నా మీద ఆధారపడి ఉంది. నాకు ఏదైనా ఒక అనర్థం జరిగింది అంటే నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. నేను ఒక్కరిని కనుక నిలబడి ఉంటే నా కుటుంబాన్ని మంచి స్థితిలో నేను తీసుకురాగలుగుతా. నేను చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే అందులో నాకు గ్రోత్ రావట్లా, చేతి వరకు వస్తుంది, చేతికి అందట్లా. అన్నం నోటి వరకు వెళ్ళడానికి ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోతుంది. గడప అవతల కొన్ని ఉన్నాయి, గడప లోపల నేనున్నా, అవి లోపలికి రావట్లా, నేను బయటికి రావట్లా. ఇటువంటి చాలా భ్రమలో బ్రతికేయటం అంటే రేపటి నుంచి నా జీవితం బాగుంటుంది, రేపటి నుంచి నా ఎప్పటికప్పుడు భ్రమ. ఆ భ్రమలో జీవితం వెళ్ళిపోతూ వాస్తవికతను మర్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో వ్యవహారం, ఇప్పుడు వ్యవస్థ, ఆ వ్యవస్థని భ్రమ నుంచి బయటికి వచ్చి వాస్తవికతలోకి నడిపించాలి అంటే సాక్షాత్తు దానికి మూలకారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎందువల్లంటే ఏదైనా బంధాన్ని నిర్వీర్యం చేయాలంటే ఆయనకి మాత్రమే సాధ్యపడుతుంది. అంటే విఘ్నానికి అధిపతి విఘ్నేశ్వరుడు ఎలా అయితే ఉన్నాడో బంధాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. బంధాలు అంటే తండ్రి కొడుకులు ఇది కాదండి. బంధాలు అంటే బంధములు అనగా కొన్ని రకాలుగా మనిషి జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా అడుగడుగునా కూడా ఆటంకాలు లాంటివి. విఘ్నం వేరు, ఈ బంధం అనేటువంటిది అంటే అన్ని అద్భుతంగా జరిగిస్తాయి. భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం, రేపటి నుంచి బాగుంటుంది, రేపటి నుంచి బాగుంటుంది. ఆ రేపు అప్పటికి రేపే రాసి ఉంటుంది బోర్డు మీద, అది మారదు. ఆ రేపు అనేటువంటి గతిని మార్పించేటువంటి స్థితి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది కనుక ఆ రోజు నాడు చేసేటువంటి ఆ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 14 తలలతో ఉండేటువంటి నాగప్రతిష్ఠ అనేటువంటిది 14 భవనాలను పాలించేవనేటువంటిది మనకు వెంకటేశ్వర స్వామి వారి పాటలో ఇవి చాలా ఉన్నాయండి. శేషస్య సర్వ నాగేశ అని చెప్పి ఉంది. శేషుడు అనేటువంటి వ్యక్తి శిరస్సు మీద భూమి మొత్తం తిరుగుతుంది. మహాఫణి విభూషణం అలా అంటే ఒక భూమండలాన్ని మొత్తం కూడా శేషుడు ఆయన యొక్క పడగ పైన ఉంచుకొని తిప్పుతున్నాడు. అటువంటిది 14 తలాల శేషుని మనం ప్రతిష్ఠ చేసినప్పుడు 14 భవనాలు అనగా 14 లోకాలు. 14 లోకాలతో మనకి పని లేదు. మన యొక్క మర్త్యలోకం అనగా మానుష్య భూలోకం, ఈ లోకంలో ఉండేటువంటి మనిషికి 14 రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు ఇస్తూ ఈ యొక్క ఈతి బాధలు అనేటువంటి వాటిని దూరం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఏమిటి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు సామాన్యంగా చేస్తేనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కలుగుతాయి. అటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ప్రతిష్ఠ చేసి ఆ ప్రతిష్ఠ చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవటము అంటే
ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయాలని కూడా నిర్వీర్యమైపోయినట్టు కదండి. ఏ ఒక్క స్త్రీ కూడా సంతానం లేదు అని బాధపడకూడదు. ఎందుకంటే ఇందులో నేను ఇంకోటి ప్రాముఖ్యతగా ఆలోచించాను. మనకు కొన్ని క్రూరాతి క్రూరమైన దుష్టబుద్ధులు ఉన్నాయి, దుర్బుద్ధులు కూడా అనొచ్చు. ఎట్లా మన దగ్గర ఏదైతే ఉందో ఎదుటి మనసు దగ్గర ఏదైతే లేదో దాన్నే మనం వేలెత్తి చూపిస్తాం. నీకు సంతానం లేదా ఇంకా? మొన్న మా ఊర్లో కూడా అంతే, పెళ్ళై 10 ఏళ్ళైనా సంతానం కలగల. అరే ఎంత మనస్సు క్షోభపడుతుంది అవతల వ్యక్తికి. నువ్వు ఒక మాట అనేస్తున్నావు. ఒక స్త్రీ అంటే ఇంకొక స్త్రీకే పడతంటారు చూసారా ఇటువంటి విషయాల్లో. నీకు సంతానం లేదా? పెళ్ళై మొన్న ఒక సంవత్సరం పెళ్ళై అన్న విశేషమా? ఇంకా లేదండి. ఇంకా లేదా? కానీ ఏమో తొందరగా మా వాళ్ళకి అంతే, మొదటి సంవత్సరంలో సంతానం కలగలేదు, 5-6 ఏళ్ళు అయింది అంటే వాళ్ళ మనసులో ఒక బీజం ప్రారంభమవుతుంది. ఇంకా నాకు 5 ఏళ్ళ వరకు సంతానం కలగదా ఏంటి అని. ఆ భయం అనేటువంటిది పాతుకుపోతుంది బీజంలో, శరీరంలో. ఇటువంటివి మనం చూస్తున్నాం దుష్టబుద్ధులు. పెళ్లి కాలేదా మీ అబ్బాయికి? ఇంకా ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు వచ్చి పెళ్లి కాలేదా? కొంచెం దోషం ఉందేమో, నాకు దోషం ఉందేమో, చూపించుకోరాదు. మా ఊర్లో అబ్బాయికి అంతే 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి. ఇటువంటివన్నీ కూడా దుర్బుద్ధులు. మనకు ఉన్నది ఎదుటివాడికి లేనిది ఏదైతే ఉంటుందో దాన్నే మనం వేలు పెట్టి పొడుస్తూ ఉంటాం. అటువంటి ఒక బాధ ఎవరికి రావద్దు అంటే కేవలం ఆ బాధల నుంచి నిర్వీర్యం కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే అర్హత ఉంది తీసేటువంటిది. కాబట్టి నార్మల్గా ఆయనకి షష్ఠి రోజు నాడు చేస్తే ఆరాధనకే విశేషమైన ఫలితం వస్తుంది. అటువంటిది 14 తలలతో ఉండేటువంటి సర్పాన్ని స్థాపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని మనం స్థాపించాం విడిగానంటే దానికి మనం ఆరాధన చేసుకొని ఉన్నాము అంటే ఈ జన్మలో ఈ ఒక్క ఇబ్బంది లేదే, వివాహం కాలేదా, ఇంకా సంతానం కలగలేదా అనేటువంటి మాటలు, సూటిపోటి మాటలు, ఉద్యోగాలు రాలేదా అనేటువంటి ఎవరి దగ్గర మనం సూటిపోటి మాటలు పడకుండా తన జీవితాన్ని తను నిలుపుకోవడానికి తను స్థానం అంటారు, ఆ స్థానాన్ని తను పదిలం చేసుకోవడానికి చాలా విశిష్టమైనటువంటి రోజు అది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అయితే ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, 14 తలల నాగ ప్రతిష్టనైతే తిరుపతి అవధాన గారు స్థాపించబోతున్నారు ఆయన ఆలయంలో. దాంట్లో పాల్గొంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా వివరించారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.